ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వణికించే చలి పులిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని వైకుంఠ ఉత్తర ద్వారాల గుండా దర్శించుకున్నారు. దేవస్థానం నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెల్లవారుజామునే లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం గోత్రనామాలతో పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులు పాడి పంటలు సమృద్ధిగా ఉండి వారి కుటుంబాలు ఆనందం వెల్లివిరియాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాకు తెలిపారు. రానున్న రోజులలో అహోబిలం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఎగువ అహోబిలంలో రోప్ వే ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు. అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ దాది మురళీధర్ రెడ్డి గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లక్ష్మీ నృసింహం భజే. వరం గదాదికి వరద భక్తులు కోరిన వరాన్ని తక్షణమే అనుగ్రహించగలరు కనుక ఉత్సవమూర్తి వారికి ప్రహ్లాద వరదుడు శ్రీదేవి భూదేవి. ఈయన పీఠాలు మొట్టమొదటి పీఠాలు అన్నమాచార్య వారికి పరమాచార్య వారికి. హనుమాచార్య వారు ఈ క్షేత్రంలో వచ్చి ఈ ఒక వైష్ణవ సంప్రదాయాన్ని నేర్చుకున్న వారు ఇక్కడ. ఈయన ఆయన గురువు. ఈయన మీద కూడా కీర్తించారు. కీర్తన 32,000 కీర్తన చేశారు ఆయన. మొత్తం 32,000 తత్వం నరసింహస్వామి ఒక బీజాక్షరం. నక్షత్రం భవతి చిత్రం వా ఏదత్కర్మ యశస్వమేధస్వమృద్ధ్యై శ్రీభూమి నీలాధవేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాద సిద్ధిరస్తు. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే